వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అండి, ఈ సగ్గుబియ్యం, బాలబియ్యం జావ ఎలా చేసుకోవాలి? ముందు దానికంటే ముందు పౌడర్ ఎలా చేయాలి? అలాగే దాని యొక్క బెనిఫిట్స్ ఏమిటి? మన బాడీకి ఎలా యూజ్ అవుతుంది? దీని గురించి నేను చెప్పాలనుకుంటున్నానండి మీకు ఈరోజు. సో, ఇక్కడ ఏందంటే మనం సగ్గుబియ్యం, బాలబియ్యం 2 యూజ్ చేస్తాం. దీంట్లో మెయిన్ ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ. విటమిన్స్, మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం, ఫైటోకెమికల్స్, జింక్, ఐరన్ ఇవన్నీ ఉన్నాయండి. ఈ యొక్క జావ మనం తీసుకుంటే ఇవన్నీ మన బాడీకి కావాల్సినన్ని ఎక్కువ అమౌంట్‌లో అందుతాయండి. ఈ ఫైబర్ కంటెంట్ వలన ఏంది మన బాడీ ఈజీగా ఏది తీసుకున్న డైజెషన్ అనేది జరుగుతుంది. అది మెయిన్. సెకండ్ ఏందంటే ప్రోటీన్‌లు ఎక్కువ. ఈ ప్రోటీన్స్ వలన ఏందంటే మన మజిల్స్ కండరాలనేవి చాలా స్ట్రాంగ్‌గా తయారవుతాయి. అది. నెక్స్ట్ ఏందంటే బీపీ కంట్రోల్ అవుతుంది. ఈ ఫైటోకెమికల్స్ అనేవి ఉండటం వలన ఏందంటే క్యాన్సర్ బారిన పడకుండా కూడా మనల్ని మనం కాపాడుకోగలుగుతాము. సో, అలాగే వెయిట్ లాస్, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వారు కూడా ఈ జావా అనేది తీసుకోవడం వలన ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ డైట్‌లో ఇది యాడ్ చేసుకోవడం వలన చాలా యూజెస్ ఉన్నాయండి. మెయిన్ ఏందంటే ఓవర్ హీట్, ఎక్కడైతే మనకు ఓవర్ హీట్ అంటే ఎక్కువ టెంపరేచర్, వేడి, మన ఒంట్లో వేడి ఉంటుంది కదండీ! ఎక్కువ వేడి. ఆ వేడి అలాగే నీరసం అనేది ఉంటుందో ఎవరికైతే, వారు ఇది తీసుకోవడం వలన చాలా తగ్గుతుంది. ఎలా అంటే మీకు ఇమ్మీడియేట్‌లీ ఆ చేంజ్ అనేది కనబడుతుంది. ఇది తీసుకోవడం వలన మన ఓవర్ హీట్ అనేది, మన బాడీకి ఉన్న ఓవర్ హీట్ తగ్గుతుంది. నీరసం అనేది తగ్గుతుందండి. సమ్మర్‌లో బాగా యూజ్ అవుతుంది ఇది. అలాగే ఎక్కడైనా పేషెంట్స్ కూడా నీరసంగా ఉన్నప్పుడు ఈ జావ అనేది తాగితే ఇమ్మీడియేట్‌లీ వాళ్ళకి అది దాని నుంచి రిలీఫ్ అనేది వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చెప్తానండి. నేను ఒక కప్పు సగ్గుబియ్యం, ఒక కప్పు బార్లీ బియ్యం 2 ఈక్వల్‌గా తీసుకున్నానండి. దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. దీన్ని మనం ఏం చేయాలంటే ఒక చల్లార్చినాక మిక్సీ జార్‌లో తీసుకొని గ్రైండ్ చేయాలండి. ఈ పౌడర్ స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇది చేసినాక దీన్ని ఒక కంటైనర్‌లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ప్లాస్టిక్ ఎయిదర్ గ్లాస్ ఏదైనా సరే అండి. దాంట్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. అంటే వారానికి, నెలకి సరిపడినంత మీ ఇష్టం అండి. దానికి తగ్గట్టు పౌడర్ మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని జావ ఎలా చేసుకోవాలంటే, ఒక గిన్నెలోకి ఆ పౌడర్ తీసుకొని దానికి తగినంత వాటర్ యాడ్ చేసి 10-30 మినిట్స్ వరకు నానబెట్టాలి. 10-30 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలండి. ఈ నానబెట్టినాక దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టి మనం ఉడికిస్తూ ఉండాలండి. ఇదేంటంటే మనం 10-15 మినిట్స్ అండి. ఎక్కువ టైం కూడా పట్టదు ఈ జావ చేసుకోవడానికి. ఈ 10-15 మినిట్స్ వరకు మనం అక్కడే నిలబడి గరిటెతో తిప్పుతూ ఉండాలండి. ఎందుకంటే ఇది చిక్కబడే కొద్దీ అడుగు భాగాన ఉండలు కడుతుంది. లేకపోతే మాడిపోతుంది. అందుకని మనం దగ్గరుండి అది తిప్పుతూ ఉండాలండి. ఇలా ఈ విధంగా మనం జావ అనేది తీసుకోవాలండి. ఈ జావ ఏందంటే చెప్పా కదండీ మీకు ఆల్రెడీ, మన బాడీలో ఉన్న ఓవర్ హీట్ అనేది తగ్గిపోతుంది. ఎవరికైతే ఇది వేడి అనేది, కొంతమంది హాట్ బాడీస్ ఉంటారండి. ఏది తిన్నా వేడి చేస్తుంది మాకు అంటారు. అలాంటి వారు కూడా, నీరసం ఉన్నవారు కూడా ఈ జావ అనేది తీసుకోవడం వలన చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుందండి. చెప్పా కదండీ. అలాగే మన యొక్క మజిల్స్ కూడా స్ట్రాంగ్‌గా తయారవుతాయి. డైజెషన్ ఈజీగా జరుగుతుంది. అలాగే బీపీ కంట్రోల్ అవుతుంది. ఎవరైతే బీపీ పేషెంట్స్ ఉన్నారో వారు కూడా తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. హార్ట్ అటాక్స్ అనేవి జరగకుండా జరుగుతుందండి. ఇదండి. అలాగే వెయిట్ లాస్ చెప్పా కదండీ. ఎవరైతే వెయిట్ కూడా లాస్ అవ్వాలనుకుంటున్నారో వారు కూడా ఇది డైలీ తీసుకోవడం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ అని ఉన్నాయండి. ఫస్ట్ టైం అయితే ఎవరైనా నా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అండి, ఈ జావలోకి మనం పంచదార కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చండి. మాకు ఇదేం వద్దనుకుంటే ఒక చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ సాల్ట్ యాడ్ చేసుకున్న జావ ఏంటంటే కొంతమంది మజ్జిగలో కూడా కలిపి తాగుతారండి. ఇలా తాగటం వలన ఏంటంటే బాడీకి చాలా రిలీఫ్ అనేది ఉంటుంది. అది అలా కాకుండా బెల్లం, షుగర్ కలుపుకొని కొంచెం పాయసం లాగా కూడా చేసుకోవచ్చండి. మేమైతే బెల్లం యాడ్ చేసుకుంటామండి. బెల్లం యాడ్ చేసుకొని ఇలా డైలీ ఈ జావ అనేది తీసుకుంటామండి. ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా రిలీఫ్ అనేది ఉంటుంది. వేడి తగ్గుతుంది. అలాగే ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా ఇది తీసుకోవచ్చండి. అంత మంచిది ఈ జావ. ఇదండి నేను చెప్పాలనుకునేది.
మీకు అర్థమైందని కోరుకుంటున్నానండి. సో ఇదండి ప్రాసెస్. థ్యాంక్ యూ సో మచ్.